ఓం అహమస్మి అహమస్మి అహమస్మి. సావధానంగా ఉండండి. కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ అని ప్రశ్నించారు. ఎందుకు ప్రశ్న? శిష్యస్య శాస్త్ర అర్థ గ్రహణాగ్రహణ వివేక పుభుత్సయా పృచ్ఛతి. శిష్యుడు శాస్త్రాన్ని అర్థం చేసుకున్నాడా లేదా అనే వివేకం వచ్చిందా లేదా అనేటటువంటి ఆకాంక్షతో, అత్యంత బోధించాలి అనే ఆకాంక్షతో అడిగారు. తద్గ్రహణే అగ్రహణే జ్ఞాతే. ఒకవేళ బాగా అర్థం కాలేదని తెలిస్తే పునః తిరిగి గ్రహయిష్యామి ఉపాయాంతరేణ, వేరే ఉపాయం చేతనైనా చెప్తాం కదా అనేటటువంటి ప్రశ్న అభిప్రాయ. ఈ ప్రశ్న అభిప్రాయం అది. గురువుగారు ఎలా ఉండాలి? యత్నాంతరం అస్తాయా, వేరే రకమైన ప్రయత్నాలైనా చేసి శిష్య కృతార్థ కర్తవ్య ఇది, ఆ శిష్యులను బోధింపబడే వాళ్ళను కృతార్థులను చేయాలి అనేటటువంటిది శిష్యుని యొక్క, గురుగారి యొక్క ధర్మము. ఆచార్య ధర్మ ప్రదర్శిత భవతి. ఇది గురుగారి ధర్మాన్ని కూడా ఇక్కడ వివరించడం అయినది. ఆ ప్రశ్నలో ఏతత్ శృతం కచ్చిత్ పార్థ, నేను చెప్పింది పూర్తిగా విన్నావా? ఏకాగ్రేణ చేతస అజ్ఞాన సమ్మోహ, అజ్ఞానం వలన కలిగినటువంటి మోహము సమ్మోహము ప్రణష్టస్తే అన్నారు. సమ్మోహము ప్రణష్ట అని వేశారు. నేనేమంటున్నారు? ఇంతవరకు భగవాన్ ఉవాచ, ఇక్కడ అర్జున ఉవాచ. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. నష్టో మోహః స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. అచ్యుతా, దేవ పరబ్రహ్మమా, ఏ చ్యుతి లేని వారు ఎవరై ఉంటారు? పరబ్రహ్మమే. ఓ పరబ్రహ్మ స్వరూపమా, ఓ పరబ్రహ్మమా, ఓ ఆత్మ, నీ అనుగ్రహం వలన నాకు వ్యామోహము పోయినది. తత్ప్రసాదాత్ మయా నష్ట మోహ, మోహం పోయింది, జ్ఞానం పొందబడింది, స్మృతిర్లబ్ధ్వా స్థితో అస్మి, ఇప్పుడు స్టేబుల్గా అయ్యాను. గత సందేహ, సందేహాలన్నీ తీరిపోయాయి. కరిష్యే వచనం తవ, నీవు చెప్పినట్లు చేయగలను. కరిష్యే, ఐ విల్ డూ దై బిడింగ్, ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ హ్యావ్ సెడ్. ఎలా చెప్పావో అలాగే చేస్తాను. మంచి ఆన్సరు. కానీ దీంట్లో వివరించుకోవాల్సిన విషయాలు గలవు. నష్టో మోహ అజ్ఞానజ సమస్త సంసారానర్థహేతు సాగర ఇవ దుస్తర. ఏమిటి మోహము? అజ్ఞానజ, అజ్ఞానము నుండి పుట్టే ఈ వ్యామోహము. సమస్త సంసార అనర్థహేతు, సమస్త సంసారమునందరి సకలమైన అనర్థాలకు హేతువు.
సాగర ఇవ సముద్రమును వలె తరించుట చాలా కష్టము. అటువంటి మోహము నష్ట పోయినది, అది తొలగిపోయింది. ఓ అచ్యుత, పరమాత్మనికి సంబోధం. ఎలాగా? లబ్ధ 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 అంటే వచ్చినది. యస్యా లాభాత్ అంటే నీ అనుగ్రహము వలన వచ్చినటువంటి ఆత్మతత్వ దర్శనం వలన సర్వగ్రంథీనాం విప్రమోక్ష, అన్ని గ్రంథులు కూడా విమోక్ష కాదు, విప్రమోక్ష, విశేషంగా ప్రకృష్టంగా విడిపడిపోయాయి. విప్రమోక్ష తత్ప్రసాదాత్, తవ ప్రసాదాత్, నీ అనుగ్రహము వలన ఆత్మతత్వమునకు చెందిన స్మరణము కూడా లభించినది. తత్ప్రసాదాత్ అంటే తత్ప్రసాదం ఆశ్రితేన అచ్యుత. అనేన మోహనాశ ప్రశ్న ప్రతివచనేన సర్వశాస్త్రార్థజ్ఞానఫలం ఏతావదేవ ఇతి నిశ్చితం దర్శితం భవతి. యద్ ఉత అజ్ఞాన సమ్మోహనాశ ఆత్మస్మృతి లాభ చ. అంటే ఈ ఉపనిషత్ శాస్త్రాన్ని చదవడం వలన అత్యంత ప్రయోజనం ఏమిటి? అజ్ఞాన సమ్మోహ నాశ, అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఈ సమ్మోహము పోవడము, ఆత్మస్మృతి లాభము, ఆత్మస్వరూప జ్ఞానము కలగడము, ఇదే ప్రయోజనం దీనికి. ఎటువంటిది ఇది? అనేనా, దేని చేతనైతే మోహనాశ ప్రశ్న ప్రతివచనేన, మోహాన్ని పోగొట్టేటటువంటి ప్రశ్నలు ప్రతివచన రూపము తో ఉన్న దాని చేత సర్వశాస్త్రార్థ జ్ఞాన ఫలం, సర్వశాస్త్రముల యొక్క ప్రయోజనం అనేటటువంటి జ్ఞానఫలం ఏతావదేవా, ఇది ఏ ఇది అని నిశ్చితం దర్శితం అని నిశ్చయంగా చూపించుట భవతి అయినది. అది మోహము పోయినదా అని అడిగారు. భగవానుని ప్రశ్నచే తొలగిపోయినది అనే అర్జునుని ప్రతివచనముచే సకలమైన శాస్త్రముల యొక్క తాత్పర్యాన్ని తెలుసుకోవడం వలన పొందినటువంటి ఫలం ఇంత మాత్రమే. ఏతావదేవ, అది ఏమిటది అంటే ఏదైతే అజ్ఞానం వలన కలిగే వ్యామోహం పోవడము, ఆత్మతత్వము యొక్క స్ఫురణ లభించడము అనేదే ఫలితము. అదే నిశ్చితముగా, నిశ్చితం దర్శితం భవతి, నిశ్చితంగా నిరూపించబడినది. తథాచ శృతౌ, ఇదే శృతుల యందు కూడా ఉన్నది. అనాత్మవిత్ శోచామి, ఛాందోగ్యం అంటే ఏంటి? ఆత్మతత్వము నెరుంగని వాడు శోకాన్ని అనుభవిస్తాడు. ఆత్మవిత్ తరతి శోకం, ఆత్మ తెలిసినవాడు శోకాన్ని దాటుతాడు. ఇది ఉపన్యస్య ఆత్మజ్ఞానే సర్వగ్రంథి విప్రమోక్ష ఉక్త. అక్కడ ఆత్మజ్ఞానం అనగా సర్వగ్రంథులు అంటే ప్రస్తావించినటువంటి ఈ ఆత్మజ్ఞానం కలుగగా సకలములైన మనోగ్రంథులు విడిపోవును అని ఛాందోగ్య శృతి చెప్తుంది. ఉక్త భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చ కర్మాణి తస్మిన్ దృష్ట పరావరే. ముండకోపనిషత్తు చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. హృదయంలో ఉండేటటువంటి కామనలు చిజ్జడ గ్రంథి విడిపోతే ఆ జ్ఞానావస్థయే తస్మిన్ దృష్టే పరావరే అంటూ ముండక శృతి చెప్తుంది. ఈశావాస్యం ఏంటంటుంది? తత్ర కుమోహ కశోక ఏకత్వం అనుపశ్యత అంటోంది. అంటే జ్ఞానావస్థ యందు బ్రహ్మ ఆత్మైక జ్ఞానంలో శోకం ఎక్కడ, మోహం ఎక్కడ అంటే ప్రశ్నార్థకం కాదు, అవి ఆక్షేపార్థకం. శోకం ఉండదు, మోహం ఉండదు అని చెప్పడం అలా చెప్పారు. ఇది ఇక్కడ సారాంశం. అథ ఇదానీం త్వచ్ఛాసనే, మోహం నశించిన తరువాత త్వత్ నీ యొక్క శాసనే, నువ్వు చెప్పిన విధంగా, నువ్వు శాసించిన విధముగా. శాస్త్రము అంటే శాసించున్నది, ద వన్ విచ్ టెల్స్ యూ వాట్ టు బి డన్, వాట్ నాట్ టు బి డన్.
ఇక్కడ శాసనం అంటే శాస్త్రం చెప్పారు కదా, ఆ శాస్త్రం అంటే శాసించేది. స్థిత అస్మి అంటే స్టేబుల్గా ఉన్నాను, ఉండవలసినట్టుగా ఉన్నాను, అంటే చంచలత్వాన్ని పోగొట్టుకున్నాను. గత సందేహ ముక్త సంశయ, సందేహాలన్నీ తొలగిపోయినాయి. కరిష్యే వచనం తవా నీ మాటలను పాలిస్తాను. అహం త్వత్ప్రసాదాత్ కృతార్థో అంటే నీ అనుగ్రహం వలన కృతార్థుడనైనాను. మమ కర్తవ్యం నాస్తి నేను చేయాల్సిందేది లేదు, నాకు కర్తవ్యము లేదు అని తెలుసుకున్నాడు. నేను చెప్పినట్టే చేస్తాను అంటే మళ్ళీ పనుల్లోకి దిగమని చెప్పలేదు కదా. ఏం చెప్పాడు? సర్వ జ్ఞాన కర్మ ఫలత్యాగం చెప్పబడింది ఫైనల్గా. ఆ సర్వజ్ఞాన కర్మ ఫలత్యాగంలోకే నేను కూడా వెళతాను. అయితే చిన్న కార్యక్రమం ఉన్నది, ఈ కార్యక్రమము యుద్ధం ముగించేసి దాంట్లోకి పోతాను అని అర్థం. నా మమ కర్తవ్యం అస్తి ఇది, నాకు చేయాల్సింది ఇంకేం లేదు అని చెప్పడమే కరిష్యే వచనం తవా అన్నది. సో దీనికి అవతారిక ఏమిటి? పరిసమాప్త శాస్త్రార్థ. శాస్త్రార్థ అంటే శాస్త్ర ప్రయోజనం, శాస్త్ర విచారం పరిసమాప్తి అయిపోయింది. అథ ఇప్పుడు, ఇదానీం ఆ తరువాత ఇప్పుడు కథా సంబంధ ప్రదర్శనార్థం, కథ యొక్క సంబంధమును నిరూపించుటగా. ఎవరెవరి మధ్యన ఈ డిస్కషన్ జరిగింది, ఎవరు విన్నారు, ఎవరు చూశారు, వీడియోలో ఎవరికి చూపించారు, టెలికాస్ట్ ఎవరికి చేశారు, ఏ విధంగా ఆయన మెంటల్ టెలికాస్ట్ పొందాడు, ఏ విషయాలతో క్లోజ్ అయిపోతుంది. ఇక్కడతో శాస్త్రం అయిపోయింది అన్నారు. అంటే కెమెరాము అక్కడ వార్ఫీల్డ్ నుంచి టీవీ రూమ్కి వచ్చేసింది. ఈ టీవీ రూమ్లో ధృతరాష్ట్రుడు గారు, సంజయుడు గారు ఉన్నారు డ్రాయింగ్ రూమ్లో. ఆ టీవీలో ఇది కనిపిస్తుంది జరుగుతున్నదంతా. ఆ సంజయుడు ఇలా కనిపించింది, అలా కనిపించింది, ఆయన చూస్తున్నాడు కదా టీవీలో. కనిపించినటువంటి రాజుగారికి చెప్తున్నాడు అనేది రాబోయే శ్లోకాలు. సో ఇక్కడతో నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఇది భాష్యం. అహమస్మి అహమస్మి. అయితే కొన్ని కొన్ని ఇంట్రికేసీస్ ఉన్నాయి. నష్టో మోహ అన్నారు. అవివేకం తొలగింది అనేటటువంటిది సామాన్యమైనటువంటి అర్థం. అనేక అవివేకాలు తొలగాయి అనేది విశేషార్థము. భగవానుడి ప్రశ్నలో అజ్ఞాన సమ్మోహ అని ఉన్నది. ఈయన నష్టో మోహ అన్నాడు. ఆయన సమ్మోహ అంటే ఆయన సమ్యక్ మోహం, అది ఇక్కడ మోహమనే అన్నాడు. అసా అనేటటువంటిది వదిలేశాడు. అలాగే ప్రనష్టస్తే ధనంజయ అని అడిగితే నష్ట అన్నాడు. ఆ ప్రా వదిలేశాడు ఈయన. ఎందుకు అంటే గురువుగారు అంత ఎంఫాటిక్గా అడిగినా తెలుసుకున్న శిష్యుడు అవునండి మోహం పోయింది అని చెప్పడం న్యాయం. అందుకగా ఆ ప్రా అండ్ నష్టో అనే దాంట్లో ఉన్నటువంటి ప్రనష్టస్థో ధనంజయ అనేటటువంటి మాట. తర్వాత ఏమోను మోహం ముందేమో సమ్మోహం అనేటటువంటి మాటను తగ్గించి చెప్పాడు పాపం. గురువు దగ్గర ధాటిగా మాట్లాడరు కదా, అందుకని. స్మృతి లబ్ధ్వా స్మరణ కలిగినది అని అర్థం. అజ్ఞాన సమ్మోహ అనే ప్రశ్నలో ఉన్నటువంటి అజ్ఞాన పదానికి సమాధానం స్మృతి. అజ్ఞానం పోయిందా అంటే స్మృతి కలిగింది అని అడిగిన. అది అంటే స్మృతి అంటే ఏమిటి? సామాన్యంగా స్మృతి అంటే మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం. అంటే మా మామగారు ఎప్పుడు పుట్టారో మర్చిపోయానండి, అది జ్ఞాపకం వచ్చింది, అదే అర్థం కాదు కదా. చిన్నప్పుడు మా గురుగారు చదువుకున్నప్పుడు ఎలా కొట్లాడుకున్నామో అవన్నీ జ్ఞాపకం వచ్చేయండి, మళ్ళీ అదే అర్థం కాదు కదా. స్మృతి అంటే అర్థం ఏమై ఉంటుంది? లౌకిక విషయాల స్మృతి కాదు. గీతాశాస్త్రం ఎలా అంతా కూడా ఆత్మవిద్యకు సంబంధించినదే. బ్రహ్మ విద్య ఆత్మతత్వానికి సంబంధించినటువంటి స్మృతియే అయి ఉండాలి. అంతేకాక అర్జునుడు గారు ఉపనిషత్తులు అవి గట్టిగా చదివాడు కాబట్టి ఈ స్మృతి అనేటువంటి పదానికి ఉపనిషత్ అర్థాన్నే తీసుకుని వస్తున్నాడు. ఏమిటది? ఇప్పుడే భగవత్పాదులు చెప్పారు. అనాత్మవిత్ శోచామి. నారద మహర్షి గారు సనత్ కుమారుడు దగ్గరకు వెళ్ళి అప్పుడు అయ్యా నాకు ఆత్మ తెలియడం లేదు, అందువలన నాకు
అనాత్మవిత్ ఆత్మ తెలియని వాడనే శోచామి, నేను బాగా ఏడుస్తున్నాను, దుఃఖం కలుగుతుంది అని చెప్పాడు ఛాందోగ్యంలోని. ఆ తర్వాత చాలా చర్చ జరిగింది. ఆత్మజ్ఞానం లభిస్తే సర్వగ్రంథి విప్రమోక్షణం లభిస్తుందని ఉంది. అక్కడ శ్లోకము ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, ఆహారం శుద్ధి అవుతే సత్వశుద్ధి కలుగుతుంది. సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి, సత్వశుద్ధి కలిగితే అంటే శుద్ధ సత్వం ఏర్పడితే నిశ్చయమైనటువంటి స్మృతి కలుగుతుంది. స్మృతి లబ్ధే, స్మృతి వచ్చిన తర్వాత సర్వగ్రంథినాం విప్రమోక్ష, సర్వగ్రంథులు పూర్తిగా విడిపడతాయి అని ఛాందోగ్య శృతి. ఆ విప్రమోక్ష అనే పదాన్ని ఇక్కడ భగవత్పాదులు అందుకే విప్రమోక్ష విప్రమోక్ష అని తెచ్చుకున్నారు ఈ ఛాందోగ్య శృతి నుంచి. అంటే స్మృతి అంటే సర్వగ్రంథి విమోచనము అని అర్థము. శివుడు కొన్న గ్రంథులు ఏమిటి? ఈ అనాత్మ అంటే ఈ ఏదైతే జడభాగం ఉందో అది చిత్తు భాగంతో కలిసిపోయింది. అదే ముడి చిజ్జడ గ్రంథి, దాన్ని విడగొట్టుకున్నాడు. చిత్తునంత జడాన్నంత ఆబ్జెక్టిఫై చేసేసాడు. ఆబ్జెక్ట్ నేను కాదని తెలుసుకున్నాడు. ఆ చిత్తే సబ్జెక్ట్ అని తెలుసుకున్నాడు. అదే నేనని తెలుసుకున్నాడు. అదే స్మృతి అంటే ఇది అర్థం. ధ్రువ స్మృతి అన్నమాట. నిశ్చయమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగింది. స్థితోస్మి గత సందేహ, సందేహాలన్నీ తొలగి స్థితమై ఉన్నాను. స్థితమై ఉన్నానంటే దేని యందు స్థితుడై ఉన్నాడు? రథం మీద కూర్చుని ఉన్నాడని అర్థమా? లేకపోతే నాకేమో స్టేబుల్గా ఉన్నాడు, మెంటల్గాను నాకు కన్ఫ్యూషన్ లేదని అర్థమా? లేదు. స్థిత అస్మి, స్థితుడనై ఉన్నాను. ఎందులో ఉన్నాను? ఆత్మతత్వంలో స్థితుడనై ఉన్నాను అని అర్థం. స్థితోస్మి అంటే సర్వగ్రంథులు విడిపోతాయి కదా. అదే మనకు ముండకోపనిషత్తు కొటేషన్ భగవత్పాదులు చెప్పారు. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ క్షీయంతే చాస్య కర్మాణి, కర్మలన్నీ జారిపోయాయి. తస్మిన్, అటువంటి సమయమందు పరావరే దృష్టే, ఆ పరావరము వరించదగినది పరమైనటువంటి దానిని దృష్టి అంటే తెలుసుకున్నాడు. అదే స్థితోస్మి. ఆ స్థితి అంటే ఏమిటి? స్టెబిలిటీ. స్టెబిలిటీ అంటే ఏమిటి? ఎప్పుడు అనాత్మ మీద ఉంటామో అది ఎప్పటికైనా అన్స్టేబుల్. స్టెబిలిటీ ఒక్కటే. ఏదైతే మారని తత్వమో దాని మీద నిలబడితే స్టేబుల్గా ఉంటుంది. మారే తత్వం మీద నిలబడితే ఇన్స్టెబిలిటీయే ఉంటుంది. అంచేత మారే తత్వాన్ని జారవిడిచి మారే తత్వం నుంచి మారని తత్వమైనటువంటి తనలోని అంశమే అయినటువంటి చిత్తు లేక సాక్షి మీద నిలబడితే స్థితో అస్మి అని ఎవరైనా చెప్పగలరు. బృహదరణ్యకంలో వస్తుంది. అభయం వై జనక ప్రాప్తోసి, ఓ జనక మహారాజా, నీకు హృదయ గ్రంథులని విడిపోయాయి కాబట్టి నీకు అభయం వచ్చినది. భయాన్ని లేవు. నీవు అభయమైన స్థానానికి చేరుకున్నావు. అభయమైన స్థానం అంటే అదే స్థితి. ఈశావాస్యోపనిషత్తు ఏమన్నది? తత్ర కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యత. హృదయ గ్రంథి విభేదనం జరిగిన తరువాత ఏకత్వాన్ని అనుభవించేవాడికి ఇంకా మోహమేమిటి శోకమేమిటి అనే ప్రశ్న, ఇంకా మోహ శోకాలతో పని లేదు. ఆ రెండే ఇక్కడ చెప్తున్నారు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా స్థితోస్మి అనేటటువంటి పదాలు ఆత్మభావంలో నిలిచి ఉన్నాను అని చెప్పి గురువుగారు ఎందుకు బోధించారు? ఆత్మజ్ఞానం కలగడానికి బోధించారు. శిష్యుడు ఏం చెప్తున్నాడు? ఆత్మజ్ఞానం కలిగింది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా స్థితోస్మి గత సందేహ. సంశయాత్మ వినశ్యతి. సంశయాలుంటే నా జారిపోయి నశిస్తాడు. ఎవరికైతే సంశయాలు పోయాయో, ఏమిటి సంశయము? నేను ఆత్మనా అనాత్మనా, నేను శరీరాన్నా ఆత్మనా, నేను శర్మనా ఆత్మనా అనే సందేహం వెంటాడుతుంది ఎప్పుడు నన్ను.
ఆ సందేహం పోవడమే గత సందేహ. ఇక నేను అనాత్మ అనే భావమే, నాకు ఆ సందేహమే లేదు. నేను ఆత్మను అనేటటువంటిది దృఢంగా నిశ్చయమైనది. కరిష్యే వచనం తవా, అంటే నువ్వు చెప్పినట్లే చేస్తాను అని ఉంది. ఎందుకు ఈ మాట వచ్చింది? యథేచ్ఛసి తథాకురు అన్నాడు. అన్నీ చెప్పేసి గీతాశాస్త్రం అంతా నీకు ఎలా తెస్తే అలా చేసుకోపో. పేరెంట్స్ ఏం చెప్తారు? హాస్టల్కి వెళ్తున్న వాడికి అన్నీ మంచి బుద్ధులు చెప్పి ఆ తర్వాత నీ ఇష్టం ఏం చేసుకుంటావు అంటారు. అలాగా అంతా చెప్పేసి యథేచ్ఛసి తథాకురు అంటే నో 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 నో, కరిష్యే వచనం తవా, నీవు చెప్పినట్లే చేస్తాను. అర్జునుడికి స్మృతి కలిగింది, మోహం పోయింది, అజ్ఞానం తొలగింది, స్థితుడయ్యాడు, సందేహాలు భయాలు నశించిపోయాయి, ఏకత్వానుభూతి ఖాయమైంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం తోస్తే అది చేయొచ్చా? ఏకత్వాన్ అనుభూతి స్థితికి చేరినవాడు తోచింది తోచినట్లుగా చేయమని చెప్పినా అలా చేయడు. ఎందుకంటే అతడి జన్మ పరంపరలోని సంస్కారం దానికి ఒప్పుకోదు. ఏం చేయాలి? అది నీకు అవశ్య కర్తవ్యము అని శాస్త్రం దేనిని నిర్దేశిస్తుందో దానిని మాత్రమే చేస్తాడు. ఈ విషయాన్ని చెప్పారు భగవానుడు 16వ అధ్యాయంలో. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. కార్య అకార్యముల యొక్క సందిగ్ధం వచ్చినప్పుడు తైత్రీయంలో కూడా ఇదే చెప్పారు. ఏదైనా కార్యకార్యముల యొక్క చేయాలా వద్దా అనేటట్టు టుడు ఆర్ నాట్ టుడు అనే కనుండ్రం వచ్చినప్పుడు శాస్త్రం ప్రమాణం కురితే, తే అంటే నీకు శాస్త్రం ప్రమాణం, శాస్త్రమే ప్రమాణం. విధి ఎలా చెప్పి శాస్త్రం ఎలా విధించిందో అలా చేయడమే ప్రమాణము. కార్యకార్య వ్యవస్థితం. ఏది చేయవచ్చు ఏది చేయరాదు అనే సందిగ్ధం వచ్చినప్పుడు తేల్చి చెప్పే ప్రమాణము ఎవరు? శాస్త్రము. శాస్త్రమనగా గురువు, గురువు అనగా శాస్త్రము. ఈశ్వరో గురురాత్మేతి. అనేక స్థలాలలో శాస్త్రమే ప్రమాణం అని చెప్పున్నారు. నీ యొక్క ఆజ్ఞారూపాలైనటువంటి శాస్త్రాలలో ఏ వచనము ఉందో దాని ప్రకారంగానే చేస్తాను. ఏం చెప్పాడు భగవానుడు? నీకు ఇంకా కర్మశేషం ఉంది, నీకు కర్తవ్యంగా ఆ కర్మశేషం ప్రాప్తించింది. అంచేత నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పని కంప్లీట్ చెయ్యి అని చెప్పినట్టయింది. అర్జునుడు ఈ మాట జీవన్ముక్త స్థితిలో చెప్తున్నాడా, కర్మఫల త్యాగ కర్మయోగంలో ఉండి చెప్తున్నాడా? నిజానికి ఈ చర్చ మనకు అక్కర్లేదు. మనకు కావాల్సిందేమిటి? కర్మయోగ స్థితిలో ఉన్నవాడు కర్మను యోగంగా పాటించాలి అనేటటువంటి ఇన్స్ట్రక్షన్. అది దాటి చిత్తశుద్ధి పొంది జ్ఞానంలో ఉన్నవాడు జ్ఞానం కోసం సర్వకర్మ జ్ఞాన సన్యాసం చేస్తాడు అనే విషయాన్ని మనం చెప్పుకోవాలి. ఇదంతా ఎందువల్ల వచ్చింది? త్వత్ప్రసాదాత్మయాచ్యుత. విచ్యుతి లేనివాడా, అచ్యుతి లేనివాడా, అచ్యుత పరబ్రహ్మమా, నీ అనుగ్రహం వలన నాకే జ్ఞానం కలిగింది. జ్ఞానసిద్ధిలోకి వచ్చాడు. సో తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం అన్నాడు. అంటే ఎవరైతే ఈ విధముగా పరమాత్మ జ్ఞానమునందు నిలిచి ఉంటారో వాళ్ళ యోగక్షేమములు ఆల్రెడీ టేకెన్ కేర్ ఆఫ్ 922లో చెప్పారు. ఎలాగా? అనన్య భక్తితో ఉపాసన చేసేవాళ్ళు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతి తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనే 9:22 ఇక్కడ తీసుకొని వస్తున్నారు. పరమాత్మ సహాయం ఉన్నవారికే జ్ఞానప్రాప్తి సులభము అనేది 12వ అధ్యాయంలో కూడా చెప్పబడినది. సో ఏ సాధకుడైనా అనేక జన్మలలో చేసినటువంటి భక్తి సాధన తరువాతనే జ్ఞాన మార్గము, జ్ఞానసిద్ధి అనేటివి లభిస్తాయి. జ్ఞానసిద్ధి లభించిన వారు మళ్ళీ సగుణల ఉపాసనలోకి వెళ్ళరు. కానీ సగుణ ఉపాసన ద్వారా ఇక్కడికి వచ్చాము అనే విషయాన్ని మరచిపోరు. అందుకే తత్ప్రసాదాత్మయాచ్యుత అనేటటువంటి ద్వైభావాన్ని నీవు కరుణించావు, నాకు అందింది అనే చెప్పడంలో అక్కడ ద్వైతమేమీ లేదు. తను ఆ ద్వైతాన్ని దాటి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఆ ద్వైభావాన్ని ఒక్కసారి మళ్ళీ ఆ కృతజ్ఞతాభావాన్ని చెప్తున్నారు. ఇటీవల కాలంలో మనకు జ్ఞానసిద్ధులని
పేరు పొందినటువంటి రమణ మహర్షి గారు, రామకృష్ణ పరమహంస, కంచి పరమాచార్య, ఇటువంటి వాళ్ళు కూడా దేవతా భక్తిని వాళ్ళు వీడలేదు. వాళ్ళు అద్వైతంలో ఉన్నా కూడా దేవతా భక్తి మార్గము ఒక సాధనమని వాళ్ళు గ్రహించారు. ఈ ధర్మాన్ని సాధకులకు సూచించడం కోసమే అర్జునుడు, అచ్యుత ఓ ప్రభో, జ్ఞానసిద్ధి అంతా నీ దయ వలననే లభించిందయ్యా అంటూ నిస్సంకోచంగా నిజాయితీగా ప్రకటించాడు. ఈ విధంగా పరిశీలించినప్పుడు అర్జునుడు చెప్పే చిట్ట చివరి సమాధాన రూపమైన శ్లోకంలో కూడా వ్యాస మహర్షి సాధకులకు కీలకమైనటువంటి సాధనా సూచనలను అందించారు అనే విషయం సుస్పష్టమవుతుంది. ఇదే నష్టోమోహ మృతిర్లబ్ధ్వ తత్ప్రసాదాత్మయ అచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అనేటటువంటి అద్భుతమైన శ్లోకం తాలూకా తాత్పర్యార్థము. నష్టో మోహ, మోహం పోయిందని చెప్పాడు. అంటే నా మోహం నాక ఎది పోయిందో లేదో అనే శంక ఇంకా మిగులుతుంది. అంటే ఈ శ్లోకంలో ఆయన మోహం పోయిందా అని అడిగాడు. అన్నీ చెప్పిన సందేహాలు పోయి, చిత్తగంటలు విడిపోయాయి, ఆత్మజ్ఞానం వచ్చింది అలా చెప్పకుండా ఓపెనింగ్లోనే కంటిన్సీతన్ అని ఆంజనేయ స్వామి వారు చెప్పినట్లుగా నష్టో మోహ అనే ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ దాన్ని మొట్టమొదట పేర్కొన్నాడు. అందుకే వ్యాసుల వారు నష్టోమోహతో మొదలుపెట్టారు. అది స్మృతిర్లబ్ధ్వా, స్మృతి అంటే జ్ఞానం, జీవ పరమాత్మ ఏకత్వ జ్ఞానమే స్మృతి. త్వత్ప్రసాదాత్ అని వివరించుకున్నాం. స్థితో అస్మి అంటే స్టెబిలిటీ, అంటే ఆత్మజ్ఞానంలో ఉండడం. పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేత యత్ శ్రేయ స్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే అని అడిగాడు. ఏది శ్రేయస్కరమో నాకు, ప్రయోమార్గం అడగలేదు, ఏది శ్రేయస్సో దానిని బ్రూహి చెప్పుము, నిశ్చితం బ్రూహి తన్మే అంటూ చెప్పాడు. ఇక్కడ తెలుసుకున్నాడు. అందుకే స్థితో అస్మి, ఏది శ్రేయస్సో ఏది ప్రేయస్సో తెలిసిపోయింది. శ్రేయస్సులో నిలబడి నిశ్చలంగా ఉన్నాను అంటున్నాడు. కరిష్యే వచనం తవా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఈ జవాబు విన్న ఏ గురువు గారైనా ఏమనుకుంటారు? ఆహా, చెప్పేది సార్థకమైనది కదా, శిష్యుడు కృతార్థుడైనాడు కదా అని ఒక చక్కటి ఒక సంతృప్తి గురువుగారిలో మిగులుతుంది. ఇదే విషయాన్ని వివేక చూడమనిగా కూడా గురువుగారు అడిగారు. అక్కడ అడిగితే శిష్యుడు చెప్పాడు, నాకు తెలిసిందే అంతా అనే విషయాన్ని, మోహం పోయింది అని. అదే ఈ కన్క్లూడింగ్ శ్లోకం తాలూకా ప్రత్యేకమైనటువంటి వివరణ. రాబోయే శ్లోకాలు కెమెరా మారుతోంది. యుద్ధరంగం దగ్గర నుంచి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చేసాం, టీవీ దగ్గరికి. ఆ టీవీ దగ్గర ఒక ఆయన కనపడని ఆయన, ఇంకొక ఆయన కనిపిస్తున్న ఆయన ఉన్నారు. కనపడడం కనపడపోవడం అంటే ఏమిటి? ఒక ఆయనకు ఆత్మదృష్టి ఉన్నది, ఇంకొక ఆయనకు దేహదృష్టియే ఉన్నది. ధృతరాష్ట్రుడు అంటే దేహదృష్టి మాత్రమే కలిగినవాడు. సంజయుడు అంటే సమ్యక్ జయుడు, అంటే ఆత్మదృష్టి కలిగినవాడు. ఆత్మదృష్టి కలిగినవాడు ఆత్మదృష్టి లేనివానికి, ఆత్మదృష్టి లేని అంధునకు ఈ విషయం, జరిగిన విషయాన్ని క్రోడీకరించి 2-3 శ్లోకాలలో ఎండ్ చేస్తున్నారు. అదే రాబోతుంది. వాటిని ఒక 2-3 దినాలలో కంప్లీట్ చేసుకుని గీతను మనము నిధిధ్యాసన చేయుట పూర్తి చేసుకుంటాం. అటు పిమ్మట ఏం చేస్తాం? ఉపనిషత్తుల్లో అనేక మహావాక్యాలు ఉన్నాయి. ఆ మహావాక్యాలలో కొన్నింటిని తీసుకుని రోజుకు 1-2 ఆ మహావాక్యాలను నిధిధ్యాసన చేస్తాము. 4 కాదు మహావాక్యాలు, అనేకమైన మహావాక్యాలు ఉపనిషత్తులు. ఆల్రెడీ ఉపనిషత్తులు చదివి ఉన్నాం. వాటిలో ఉన్న మహావాక్యాలను పునశ్చరణ చేసుకోవలసి ఉంది. అహమస్మి, 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 సోహం, సోహం,
సోహం 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 అహమస్మి 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 సోహం 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 స్వస్తి.